నెక్స్ట్ మరలా కాళ్ళ కింద ఉన్న భూమి కదిలిపోయింది. ఆ భూమి ఒకేసారి పర్వతం కంపించింది, భూకంపం వచ్చింది. భూకంపం ముందు ఏలియాకు అర్థం అవ్వాలి, కిందనున్న భూమి కదిలితే ఆహాబు కోటంతా, యెజెబెలు మాటంతా. భూమిని శాసించగలగ యెహోవా అని నీ పక్షమునున్నాను ఏలియా అని సింబాలిక్గా ఏలియాకు చెప్తున్నా. ఏలియాకు మళ్ళీ అర్థం అవ్వలేదు, అలా చూస్తున్నాడు. మళ్ళీ దేవుడు మెరుపు పుట్టించాడు. మెరుపు ముందెంత, ఒక మెరుపు మెరిస్తే, నేను చదివినప్పుడు నాకు గుర్తుంది, ఒక మెరుపు మెరిస్తే కొన్ని నెలలు ఇండియాకి కరెంట్ ఇవ్వచ్చాడు. కొన్ని నెలలు అంత పవర్ ఉంటుందంట మెరుపులో. అలాంటి హై వోల్టేజ్ మెరుపు మెరిసినప్పుడు ఆ మెరుపు ముందు యెజెబెల్ ఎంత, ఆహాబ్ ఎంత. మెరుపు వచ్చినప్పుడు మెరుపు ముందు వాళ్ళెంత, గాలి ముందు వాళ్ళెంత, భూకంపం ముందు వాళ్ళెంత అని కంపేర్ చేసుకునే, దేవా ఈ గాలి ముందు వాళ్ళు నిలబడలేరు, భూకంపం ముందు వాళ్ళు నిలబడలేరు,